రెండు ప్రాంతాల్లో ఒకేసారి వర్షాలు, వరదలు లాంటి విపత్తులు సంభవించిన యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోని అంశంపై మెదక్ జిల్లాలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మేరకు మెదక్ జిల్లాలోని రెండు ప్రాంతాల్లో ఏకకాలంగా అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. నిరంతరం భారీ వర్షాల కారణంగా వరదలు, చెరువులు నిండిపోవడం, రహదారులు దెబ్బతినడం, ప్రజలు పశువులు నీటిలో చిక్కుకుపోవడం, ఆసుపత్రులు, కాలనీలు నీట మునగడం వంటి విపత్తు పరిస్థితులపై జాగ్రత్తలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు వరద పరిస్థితులను సృష్టించి వాటికి సంబంధించిన సహాయక చర్యలను ప్రత్యక్షంగా చూపిస్తూ స్థానికులకు అవగాహన కల్పించారు. మెడికల్ క్యాంప్ అదే ఇది రెండు యానిమల్స్ కూడా చేసాం. అప్పుడు ఇక్కడ వాటర్ వస్తుంది, ఇది ఐలాండ్ స్టోమ్ వాటర్ సార్ గుట్టలో కదా, గుట్ట పై నుంచి కామారెడ్డి నుంచి వాటర్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ నుంచి రావడానికి రాదు, బ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఇటు సైడ్ కూడా పోలేరు కదా. ఇక్కడ హిలాక్స్ ఉన్నాయి సార్. విలేజ్ వెళ్ళిపోయి ఉంటే మాకు ప్రాబ్లం ఉండకపోతే మాకు మొత్తం టైం అంతా కూడా వీళ్ళని ఎట్లా సేవ్ చేస్తాం, మేమేమో పోలేకపోతున్నాం. అక్కడ ఇంట్లో ముసలోళ్ళు అలానే ఇటు పెట్టి వీళ్ళని పోనీకి రావట్లేదు, పిల్లలని తీసుకొని వచ్చేయాలి, అందరిని తెచ్చేసేయాలి. అందుకని అదే చెప్తున్నాం. ఇప్పుడు ఇంత ఎక్సర్సైజ్ చేసిందే మనం దీనికోసం. సో మీరు ఆ సడన్ సీనియర్ సిటిజన్ వాళ్ళు ముందే షిఫ్ట్ చేసేసుకొని వీళ్ళని కూడా షిఫ్ట్ చేయాలి. సెక్రటరీ ఎవరు? సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి మనం పర్మనెంట్గా కొన్ని లైఫ్ జాకెట్స్ ఒక 5 అన్న కొనిచ్చేయాలి వీళ్ళకి. ఇక్కడ మీరమ్మా ఎన్ఎస్ఎస్ వాళ్ళంటారు, వీళ్ళు ఎన్సీసీ. ఇక్కడ నుంచి మీరు ఏమైతుంది రోజు అంతా మొత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీకు ఎందుకు ఎన్సీసీలో వెరైటీలో పెడుతుంటే ఇటువంటి టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆఫీసర్స్ కానివ్వండి, ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళు అన్ని దగ్గర పోలేరు. సో మీ విలేజ్లో మీరు ఉంటారు. సో మీ విలేజ్లో మీరు ఉన్నప్పుడు మీకున్న స్కిల్స్, మీకున్న ట్రైనింగ్తో సో ఇటువంటి వాళ్ళని కొద్ది సేఫ్ ప్లేస్కి తీసుకొని పోవడం. సో కొద్దిమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉండొచ్చు, కొద్దిమంది సీనియర్ సిటిజన్స్ ఉండొచ్చు, పోలేని వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళకి హెల్ప్ చేసుకునే విధంగా చూసుకోవాలి. సో అది మీకు వచ్చింది, అట్లా వేరే వాళ్ళకు కూడా రావచ్చు. సో వాళ్ళు మీకు ఐడియా ఉందా? ఏం చేస్తున్నారు చెప్పండి వాళ్ళకి. ప్రెగ్నెన్సీ లేడీ పెయిన్స్ వస్తున్నాయి సార్, వాటర్ ఫ్లో అవుతున్నాయి, బాగా టెన్షన్ పడుతున్నారు. అప్పుడే సర్వర్ వచ్చారు, వెహికల్ వచ్చింది, అంబులెన్స్ కూడా రెడీగా ఉంది. ఆ ఫ్లో నుంచి కొంచెం మీరు ఓన్గా చేయొద్దు. సో మీరు అక్కడ సేఫ్ ప్లేస్ కి తీసుకొని పోయి వాళ్ళకి అసిస్ట్ చేయాలి. మీరు ఓన్గా వాటర్ నుంచి మనం తీసుకొని పోదాం అటువంటివి చేయొద్దు. ఎందుకంటే ఇవైతే వాళ్ళకి ఇమీడియట్ ఇవ్వడానికి ఉండదు, వెళ్ళేటప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళని ముందు పంపించాలి. మీరే అన్ని రకాల డిపార్ట్మెంట్లు 21 డిపార్ట్మెంట్స్ కూడా చాలా యాక్టివ్ పార్టిసిపేట్ చేసి జిల్లా అధికారులందరూ కూడా వారి యొక్క కృషితోని ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్సర్సైజ్ని చాలా బాగా అద్భుతంగా చేశాం. ఇందులో మీరు చూసినటువంటి ప్రెగ్నెంట్ ఉమెన్ని సేవ్ చేయడం, వృద్ధుల్ని సేవ్ చేయడం, ఇంకోటి బిల్డింగ్లు ఎక్కిన వాళ్ళని కూడా పట్టుకురావడం బోట్లలో, ఇంకా వీటన్నిటి కూడా లైఫ్ జాకెట్తో కూడా చేయడం జరిగింది. మళ్ళీ లాస్ట్ వీక్లో వచ్చిన విపత్తు చాలా పెద్దగా వరద ప్రమాదం వచ్చింది. దీంట్లో మాకు ఇమ్మీడియట్గా మా ఎస్పీ గారు తెలిసిన తర్వాత లోకల్ డిఎస్పీ, లోకల్ ఎస్ఐ అవేల్ గణపతి ఎస్ఐ, సిఐ మెదక్ రూరల్ వాళ్ళు ఇమ్మీడియట్గా ఇక్కడ ట్రాఫిక్ అంటే ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు అవతలికి ఇవతలు దాటకుండా పబ్లిక్ తెలియకుండా చాలా రోజులు ట్రాఫిక్ చేస్తుంటారు కాబట్టి
కాబట్టి ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వాగు దగ్గర స్టాపర్స్ పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు మెట్టుగడ్డ ఎంట్రన్స్ దగ్గర ట్రాఫిక్ ఉంది, అట్లాగే వాడి దగ్గర ఇటు సైడ్ రావడం జరిగింది. చూస్తే ప్రతి ఇయర్ కూడా మనకి ఆ బ్రిడ్జ్ ప్రాబ్లం వల్ల ఎప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాం. బట్ ఇబ్బంది పడ్డా కానీ అది వెంటనే ఒక 3-4 రోజులు ఆ బ్రిడ్జ్ ప్రాబ్లం ఉంటుంది. తర్వాత మళ్ళీ మన ప్రాపర్ అంతా కూడా సెట్ అయిపోతుంది. ఏదో టెంపరీ అరేంజ్మెంట్స్ చాలా మట్టుకు కూడా గ్రామస్తులు ప్రభుత్వం తరఫు నుంచి అన్ని కూడా అరేంజ్మెంట్ చేస్తే ఆ రోడ్ అంతా కూడా మనకు సెట్ అవుతూ ఉంటుంది. బట్ ఈసారి మనకు వచ్చిన విపత్తు చూస్తే అది మొత్తం మీ దగ్గరనే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున వర్షాలు మనకు ఆ 27th 28th ఆగస్టు ఆ టైంలో చాలా పెద్ద ఎత్తున పడ్డది. సో మన దురదృష్టం ఏంటంటే మన జిల్లాలోనే కాదు, సో పక్కనున్న కామారెడ్డి, సో మొత్తం రాష్ట్రంలో చూసుకుంటే కూడా హైయెస్ట్ రెయిన్ఫాల్ వచ్చిన ఎక్కువ అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లాలు మెదక్ జిల్లా, కామారెడ్డి జిల్లా. అందరూ కూడా అది ప్రిపేర్ అయి ఉండాలి. మేము కూడా మా సైడ్ నుంచి యాక్షన్ ప్లాన్ ఈ విలేజ్కి ఈ మండల్కి కూడా మనం బాగా ఎఫెక్ట్ అయింది కాబట్టి దీనికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తూ ఉన్నాం. ఆ విలేజ్లను కూడా ఎంపవర్ చేస్తాం. సో మీకు కూడా ట్రైనింగ్ ఇస్తాం. బట్ ఏ విపత్తు వచ్చినా మేము అందరం కూడా మీకు అండగా ఉంటాం. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. విలేజ్ అయితే నేను ఊహించుకోలేని వరద నేను ఫస్ట్ టైం మా నాన్నలు చూస్తున్నారు, నేను చూస్తున్నారు, మా తాతలు చూస్తున్నారు కావచ్చు. మేబీ సార్ మాకేందనేసి మేమైతే బతకలేం. ఇప్పుడైతే మేము సేఫ్లో ఉన్నాం, మాకు కొంచెం ఈత వచ్చు. మా జనరేషన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకైతే వాళ్ళు ఇలాంటి వరదను తట్టుకోలేరని అనిపిస్తుంది సార్. ఎందుకంటే మాకు కావాల్సింది ఒకటే, మేమైతే ఇల్లు అయితే ఓకే సార్, మా స్థలాలు అయితే భూములు అయితే ఉంటాయి, మేము బతకాలి. ఇప్పుడు మేమైతే బతికేసినాం, కానీ పిల్లల కోసం మాకు వేరే ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ కొంచెం ఇల్లు లాంటిది ఒక నిర్ణయిస్తే మేము అక్కడ బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉండదు సార్. ఎందుకంటే మాకు రోడ్లు అయితే పర్లేదు, మేము ఎట్లా నడుస్తాం, బ్రిడ్జ్ అయితే అవుతుంది సార్. అది కాకుండా మాకు పర్మనెంట్గా అయితే ఇలాంటిది రాకుండా మేము సేఫ్లో ఉండాలంటే కొంచెం ఇల్లు లాంటిది మాకు అది ఒకటి చూస్తే బాగుంటుంది సార్. మీరు చేయాలి అంతేనా? ఇప్పుడు నిజంగా మా టీమ్స్ అన్నీ వచ్చడానికి అంత మొత్తం ఐలాండ్ అయిపోయింది, టైం పడుతుంది. సో అప్పుడు లోపల ఏం చేయాలంటే మీరు ఇమీడియట్ రిలీఫ్, హైయెస్ట్ ఒక పెద్ద స్కూల్ ఎక్కడన్నా 2 floors ఉన్న స్కూల్ ఉన్నదో లేకపోతే ఏదైనా పెద్ద ఇల్లు ఉన్నదో, సో వీళ్ళందరినీ కూడా అక్కడికి మూవ్మెంట్ చేసేటట్టు ఉండాలి. మళ్ళీ తర్వాత కొద్దిగా వాటర్ రిసీడ్ అవుతుంది. రిసీడ్ అయినాక ఏమవుతుంది, మనకి రిలీఫ్ ఆపరేషన్స్ ఇవ్వాలి. మనం రిలీఫ్ ఆపరేషన్స్ అంటే సపోజ్ వాళ్ళకి కొద్దిమంది అంతా బియ్యం అవి అంతా కూడా తడిచిపోతాయి మొత్తం. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి రైస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో అప్పుడు అందరికి కూడా అప్పుడు చాలా వాళ్ళు ఆతృత. సో మళ్ళీ కూడా మేము కొంచెం ట్రైనింగ్ ఇస్తాం. తర్వాత ఇప్పుడు మీకు అంతా కూడా ఎట్లా పని చేస్తారో అంతా కూడా చూసినారు కదా. సో తర్వాత కూడా మనకి యూజ్ అయ్యే విధంగా ఉండాలి. సో మీరంతా ఏ విలేజెస్ నుంచి ఉన్నారు? మీ గ్రామాలు ఏంటివి? ఏ ఊరు? గొడ్మట్పల్లిలో కూడా మొన్న అంతా ఒక ఊళ్ళో వచ్చేసినాయి వాళ్ళు. గొడ్మట్పల్లిలో మీకు ఐడియా ఉందా? ఆ బ్రిడ్జ్ పక్కన ఎంత వర్షం వచ్చింది, మొత్తం వాటర్ వచ్చింది. గొడ్మట్పల్లి అక్కడ మళ్ళీ ఇది ఇంకొకటి ఆ మెదక్ పక్కన ఉన్నది. బట్ ఒకసారి ప్రాణం పోయింది అనుకోండి మళ్ళీ కూడా రాదు. సో ఆ ప్రాణం కంటే ఇంపార్టెంట్ ఏది కూడా ఉండదు. సో అటువంటి సిచ్యువేషన్ వదిలినప్పుడు అన్నీ వదిలేయాలి. సో అక్కడ బియ్యం నానిపోతుందా, బట్టలు నానిపోతున్నాయా, బాసలు నానిపోతున్నాయి, ఇవన్నీ చూడొద్దు. సో మనం ఇమీడియట్గా కూడా హై గ్రౌండ్కి అనేసి మనం వెళ్ళిపోవాలి. చాలా ప్లేస్లో మనం ఏం చూసినాం, సో వాళ్ళ అత్యవసర వస్తువులు అవి మళ్ళీ బియ్యాలు కొత్తటి ప్రాంతాల వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మనం వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి ఆ 1 రోజు 2 రోజులు ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండదు. వాళ్ళకి ఆశ్రయం కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగం మీ దగ్గరకు వచ్చి వాళ్ళకి హెల్ప్ చేసే వర్క్. సో సెకండ్ డే అట్లా మనము ఆర్మీని పంపించినాం, SDRFని పంపించినాం. సో కొద్దిగా రేషన్ అవి కూడా సప్లై చేయగలుగుతాం. ఎప్పుడు కూడా ప్రకృతిని మనము అంచనా వేయొద్దు. సో ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దు. ప్రకృతి మనకంటే చాలా గొప్పది. సో సంత్ సేవలాలు కూడా మనకి ఏం చెప్పినారు, ప్రకృతి గురించే చెప్పినారు. సో ప్రకృతి ఎంత గొప్పది, ఆ ప్రకృతిని మనం ఎట్లా ఆరాధించాలా, సో అవే ప్రకృతి గురించే మనకు మొత్తం కూడా చెప్పడం జరిగింది. ప్రకృతి అందరికంటే కూడా గొప్పది. సో మనం ఎవరం కూడా గొప్పలం కాదు. సో అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలా. తక్కువ అంచనా ఎప్పుడు కూడా ప్రకృతిని మనం వేయొద్దు. సో మనం వెళ్ళిపోతాం. కొంతమంది యంగ్స్టర్స్ ఉంటారు,
నేను వెళ్ళిపోతే నేను ఇట్లా ఎన్నోసార్లు చేసిన నేను, సో దాని మీద ఏదో ఒక స్టంటులు చేస్తా, లేకపోతే నేను సెల్ఫీ తీసుకుంటా, ఇట్లా చేసుకొని కూడా చాలామంది చనిపోయినవి ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్రకృతిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఏదైతే మనకి అధికారులు సలహాలు సూచనలు ఇస్తారో సో అప్పుడు కూడా మేము ఇచ్చినాం, అత్యవసరం అయితే కానీ ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు అనేసి అప్పుడు కూడా మనం ఇచ్చినాం. సో అట్లా ఇచ్చినప్పుడు మనము కంపల్సరీగా అత్యవసరం అయితేనే, సో ఎవరికైనా ఇప్పుడు ఇందాక మనం రెస్క్యూ చేసినాం ప్రెగ్నెంట్ ఉమెన్, డెలివరీ కావాలా, అది అత్యవసర పరిస్థితి. సో అది అత్యవసర పరిస్థితి. సో అట్లాంటి అత్యవసర పరిస్థితి ఉంటే కూడా మీ అంతలో మీరు కాకుండా మనకి ఇన్ఫామ్ చేస్తే ఎట్లా వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకొని పోతాం అనేసి కూడా ఆలోచిస్తాం. అటువంటి కాకుండా నేను చిన్నగా పోయి అక్కడ పోయి మార్కెట్లో పోయి కూరగాయలు కొనుక్కుంటాను, లేకపోతే నేను పోయి ఆడ నుంచి రేషన్ బియ్యం తెచ్చుకుంటాను, వాళ్ళు ఉంటారు. సో వాళ్ళనే ఆపద మిత్రాల కింద మనము వాళ్ళకి కొద్దిగా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. సో వాళ్ళు ఏంటంటే ఇట్లా ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చి మేము రావడానికి ట్రై చేస్తాం, బట్ రావడానికి టైం పట్టినప్పుడు, సో లాస్ట్ టైం మొన్న కూడా వాళ్ళతోనే మేము ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాం. సో వాళ్ళే మాకు అంతా ఇన్పుట్స్ ఇస్తూ ఉన్నారు, ఇట్లా కొద్దిమంది చిక్కుకున్నారు అక్కడ హౌజెస్లో చిక్కుకున్నారు అనేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. సో మళ్ళీ వాళ్ళు మేము తాళ్లతో వాళ్ళని పట్టుకొని ముంగడికి తీసుకొని వస్తాం, కొద్దిగా వరద ఉధృతి తగ్గడానికి చూస్తూ ఉన్నామని కూడా వాళ్ళు మంచి హెల్ప్ ఆ రోజు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అందుకని మనం ఇంకా కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. అదేవిధంగా ఇక్కడ ధూప్ సింగ్ తాండకు నేను ఇందాకనే ఫైర్ ఆఫీసర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో పర్మనెంట్గా కూడా గ్రామ పంచాయతీలో ఒక 5 లైఫ్ జాకెట్స్, సో లైఫ్ జాకెట్స్ అంటే మనకి అవి 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 మనం వేసుకున్నామంటే మునిగిపోం, వాటర్లో మనం మునిగిపోం. సో రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి ఈజీగా ఉంటాయి. అదేవిధంగా ట్యూబ్లు ఉంటాయి. సో ఆ ట్యూబ్లు కూడా మన ఈ ట్రాక్టర్ టైర్ల లాంటి ట్యూబ్లు ఉంటాయి. సో ఆ టైర్ లోపల ఉండే ట్యూబ్ లాంటివి ఉంటే అవి కూడా వేసుకున్నట్టయితే మనం మునిగిపోం. సో దాని ఏమైనా ఒక తాడు పట్టుకున్నా కానీ మనం ముందుకు పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అటువంటి కొన్ని డిజాస్టర్ ఎక్విప్మెంట్స్ మేము వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి పర్మనెంట్గా పంచాయతీలో పెట్టేయండి. ఒకవేళ వాళ్ళకి ఏమైనా అవసరం వచ్చినట్టయితే వాళ్ళు రెస్క్యూ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుందని కూడా చెప్పినాను. అవి కూడా మనము అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది.